సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల కేంద్రంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు సజావుగా సాగాలని కంగ్డి ఎంపీఓ సుభాష్ అన్నారు. బుధవారం కంగ్డి గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజు గ్రామాలలో ఉన్న పిచ్చి మొక్కలు, మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. గ్రామాలలో ప్రజలకు విషజ్వరాలు రాకుండా గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా ఉండేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అందుకు ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. Good morning, sir. ఎంపీఓ కంటి మాట్లాడుతున్నా. మా మండలం లోపల ఇప్పటివరకు ఎలాంటి డెంగీ కేసులు కానీ, మలేరియా కేసులు కానీ ఎలాంటి ఏవి రాలేదండి. ఈ ముందు జాగ్రత్త చర్యగా మేము ప్రతి గ్రామం లోపల కూడా మేము పారిశుద్ధ్య పనులు చేయించడం జరుగుతుంది. డ్రైన్స్ క్లీన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా డ్రై డే అని చెప్పి చేయించడం జరుగుతుంది. మా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మా పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కలిసి మేము ప్రతి ఇంటికి వెళ్ళి మేము వాళ్ళకు అవగాహన కల్పించి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, లార్వా ఎక్కడ నిల్వ ఉండకుండా, అది పెరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఇంటికి కూడా మా అంగన్వాడీ ఆశా వర్కర్లు వెళ్ళి ఇది చేస్తూ ఉన్నాము. మరి ప్రతి మండలం లోపల ఉన్న ప్రతి గ్రామం లోపల కూడా ఈ కార్యక్రమము జరుగుతూ ఉన్నది. దీన్ని ఇంకా మేము కొనసాగిస్తున్నాము. మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంట్లో పాడుపడిన ఏవైనా టైర్లు కానివ్వండి, కుండలు కానివ్వండి, ఏవైనా నీరు నిల్వ ఉండకుండా, కొబ్బరి చిప్పలు కానివ్వండి, ఏవి కూడా నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వమే చేయాలి అని కాకుండా ప్రజలు కూడా తమ వంతుగా కృషి చేయాలని చెప్పి, మాకు సహకరించాలని చెప్పేసి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మరియు మా అడిషనల్ కలెక్టర్ గారి సూచన మేరకు, మా డిపిఓ గారి సూచన మేరకు మేము ప్రతి గ్రామంలో కూడా ఖచ్చితంగా ఇది జరగాలి, మన మండలం లోపల ఎలాంటి కేసులు రావద్దు అని చెప్పేసి మేము ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా అందరూ సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.